ఆత్మ బంధువులకి నమస్తే స్వామి. ప్రతి ఒక్కరము కూడాను కొన్ని విషయాలు రోజు చేస్తూ ఉంటామండి. సపోజు ఒక బిడ్డని స్కూలుకి పంపించాలనుకోండి, ఆ అబ్బాయికి కావాల్సినవన్నీ కూడాను ఇచ్చి పంపిస్తాము. అదేవిధంగా సాయంకాలము ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడాను అవన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాము. ఏదన్నా ఇబ్బంది పడ్డా అవన్నీ కూడా చూస్తాం. అదేవిధంగా ఒక బిడ్డకి పెళ్లి చేసినప్పుడు కూడాను అత్తగారింటికి పంపించేటప్పుడు కూడాను కొన్ని ఇచ్చి పంపిస్తాము. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆ వస్తువులు చూడంగానే వాళ్ళు ఎలా ఉన్నారు, యోగక్షేమాలన్నీ కూడాను అడిగి తెలుసుకుంటాము. అదేవిధంగా భూమి మీదకి ఆత్మ ఈ శరీరాన్ని తీసుకున్నప్పుడు కూడాను ఆ ఆత్మని ఈ శరీరంలోకి పంపించిన వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడాను ఈ శరీరాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము మనము అని కూడాను ప్రతిరోజు గమనిస్తూ ఉంటారు. ఎప్పటికైనా ఈ శరీరం వదిలి వెళ్ళిపోవాల్సిందే కదండి. ఆ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు తిరిగిపోయినప్పుడు కూడా చూస్తారు. మనము మధ్యలో అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు. మన పెద్దవాళ్ళు కానివ్వండి, మన శ్రేయాభిలాషులు కావచ్చు, ఆధ్యాత్మిక గురువులు కానివ్వండి, కొంతమంది స్వామీజీలు కానివ్వండి, మన పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరో ఒకరు గుర్తు చేస్తూ ఉంటారు. మనం ఏదైనా తప్పుదోవలను నడుస్తూ ఉంటే, నువ్వు సరైన మార్గంలో నడవట్లేదు, ఇట్లా పో అట్లా పో అనేసి. కానీ మనలో ఉన్నటువంటి కొన్ని శక్తులు, అహంకారం కానివ్వండి, గర్వము కానివ్వండి, ఈర్ష్య కానివ్వండి, పులుబోత్తనం కానివ్వండి, ఇట్లాంటి చెడు శక్తులు కొన్ని ఉండి మనల్ని వాళ్ళు చెప్పే వాటిని ఎన్ననీయకుండా మనల్ని అతిగా ప్రవర్తించేలాగా చేస్తాయి. సో తీరా శరీరం వదిలిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ అడుగుతారు, ఇవన్నీ కూడాను ఇట్లా చేసావు అలా చేసావు అనేసి మనల్ని నీచమైన స్థితికి మళ్ళీ భూమి మీదకి పంపిస్తారు. సో దానికని ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అనేసి ప్రతి ఒక్కరూ వింటూనే ఉంటారు, కానీ మర్చిపోతూ ఉంటారు. ఎందువల్ల మర్చిపోతారు అనేది కూడాను ఒకసారి మీకు మీరే గుర్తు చేసుకొని అందరము కూడాను సరైన మార్గంలో నడుచుకొని ఈ భూమి మీదకి ఈ ఆత్మ ఈ శరీరాన్ని దేనికోసమో తీసుకునిందో అవన్నీ కూడా చూసి ఈ శరీరాన్ని ఈ ఆత్మని సంతోషపెట్టి ఆనందంగా ఉండిచ్చి ఆరోగ్యంగా ఉండిచ్చి బతికి మరో జనం అంటూ ఉంటే ఉన్నతమైన కుటుంబాలలో ఉన్నతమైన స్థితిలో పుట్టాలనేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం.